హలో అండి. హోమ్ టౌన్‌లో మామిడి చెట్లు వేశారండి మా పేరెంట్స్. నేను ఈ వ్లాగ్‌లో షేర్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇవేనండి గ్రీన్ చిల్లీ, చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు కదండీ! ఇలా ఉంటాయి. ఆ ఫ్లేవర్ నుండి గ్రీన్ చిల్లీ వస్తుందండి. నెక్స్ట్ రెడ్ చిల్లీ వచ్చేంత వరకు ఉంచి వర్కర్స్‌తో కట్ చేపిచ్చి ఓపెన్ ప్లేస్‌లో డ్రై చేస్తారండి. డ్రై అయ్యాక మా లొకేషన్ వాళ్ళంతా గుంటూరు దగ్గర అలా అమ్మేస్తారండి. చూసారా మామిడి చెట్లు నాటుతున్నారు. అలా గుంట నీట్‌గా తీశారు. ఇలా మామిడి చెట్లు నర్సరీ దగ్గర నుంచి బిఫోర్ నైటే తీసుకొనొచ్చారండి. వాళ్ళు 3 రోస్‌లో నీట్‌గా ప్లేస్ చేశారు. మా ఫాదర్ ఏ వర్క్ చేసిన వర్కర్స్ ఇలా మార్నింగే వచ్చేసారండి. ఏది చేసినా ఒక ప్రాసెస్ స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతారండి. కరెక్ట్‌గా ఉంటారు మా ఫాదరు. ఇలా మామిడి చెట్టు నాటుతున్నారండి. జెంట్స్ ఎక్కువ స్ట్రాంగ్‌గా ఉంటారు. ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయగలరు కాబట్టి జెంట్స్ 3 మెంబర్స్, జెంట్స్ 4 మెంబర్స్, లేడీస్ 3 మెంబర్స్ తీసుకొనొచ్చారు ఫస్ట్ డే. 2 ఎకరాస్ వారు ఫస్ట్ మెజర్ చేసుకుంటారంటండి. పొలం ఎంతుంటుంది అనేది. ఇప్పుడు చాలా అదే అంటుంది మా మదరు. వర్కర్స్ వచ్చినా కానీ ఇప్పుడు అనుకోండి కొంతమంది అలా ఇచ్చేస్తారు. మొత్తం ఇన్ని డేస్‌లో కంప్లీట్ అవ్వాలి అనని డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు మొబైల్ పెట్టి నీట్‌గా మెజర్ చేసుకుంటారు ఎన్ని ఎకరాస్ ఉంది అనని. ఒకటి మొబైల్ పెట్టి స్ట్రిక్ట్‌గా చూసారండి. ఒకటి 2 ఎకరాస్ ఉంది కరెక్ట్‌గా. ఇంకొకటి ఆపోజిట్ 2.7 ఉంది. అలా ముందు చెక్ చేసుకుంటారు. చూసారండి ఇలా ప్లాంట్ తీసుకొనొచ్చారు. ఆ ప్లాంటు వాళ్ళు చెప్పారు, అది కవర్ లాస్ట్‌లోనే కట్ చేయండి. పైన చుట్టూరు కట్ చేయొద్దు అని చెప్పారు. వీళ్ళకి వర్కర్స్‌కి ఐడియా ఉంటుంది. మా ఫాదర్ అలాగే చెప్పారు. వీళ్ళకి కాన్ఫిడెంట్ ఉంటుంది కాబట్టి అది అసలు ఆ గడ్డలాగుంది చూసారండి, అది అసలు బ్రేక్ అవ్వద్దు అని లాస్ట్‌లో ఒక్కటి కట్ చేయండి. చాకు కూడా వాళ్ళే ఇచ్చారంట. చూసారా అండి అంత వెయిట్ ఉంటుంది. ఒకరు గుంతలు తవ్వుకుంటూ వెళ్ళిపోతారండి. ఒకరేమో ఇది దాని లోపల ఆ గుంత లోపల అలా పెట్టేస్తారు. లేడీస్ వాళ్ళ వర్క్ వాళ్ళకుంటుంది కాబట్టి ఆ మట్టి అంతా అలా లోపల వేసేసి అలా నీట్‌గా ఇది ఈ ఈ ఇవి చూసారండి అలా పెట్టారు. ఏది చేసినా మా మదర్ ఫస్ట్ పూజ చేసి స్టార్ట్ చేస్తారండి. అలా గుంతలో పెట్టేస్తున్నారు. ఈ మిరప చెట్లు ఉన్నాయి కదండీ! వాటిని ఎంత బోర్న్ బేబీస్ మనం ఎంత జాగ్రత్తగా పెంచుకుంటామో అలా పెంచుతారండి. మేము ఇది చేసేటప్పుడు మా ఫాదర్ కరెక్ట్‌గా మాట్లాడారు వాళ్ళతోటి. ఈ టైంలో వేస్తాము అనని. అందుకే 2 డేస్‌లో కంప్లీట్ చేసి వర్కర్స్ వెనకే ఫుడ్ తీసుకురావడానికి ఒక్కటే వెళ్లారు మా ఫాదరు. రిమైనింగ్ టైమ్ అంతా మా మదర్, ఫాదర్ వాళ్ళ వెనకే ఉన్నారండి. వర్కర్స్ చూసారా అండి అంత జాగ్రత్తగా వెయ్యాలి. బిఫోర్ మా వ్లాగ్స్ ఫాలో అయ్యే వారికి తెలుసండి మామిడి తోటలు ఉండేవి ఆపోజిట్. కానీ అవి తీసేయవలసి వచ్చిందండి. 4 ఇయర్స్ నుండి పురుగొచ్చేసిందండి. అది ఎంత ఏది చేసినా క్లియర్ అవ్వడం లేదు. ఇన్‌కమ్ ఏం రావడం లేదండి దాని మీద. అయినా మా ఫాదర్ తీసేయాలని చెప్పారు. మా ఫాదర్ వర్డ్స్‌కి మేము అసల ఒక్కటి కూడా మేమేం చెప్పమండి. మా ఫాదర్ ఏమన్నా చెప్తే మాకు ఎక్కడున్నా కానీ మాకు ఆ భయం ఉంటుంది. మా ఫాదర్ అంటే ఇప్పటికి కూడా. అందుకే మా లిమిట్స్‌లో మేము ఉంటాము. మేము ఎందులో ఇన్వాల్వ్ అవ్వము ఎప్పుడు కూడా. ఏవి తెలుసుకోవాలని అనుకోము. ఎంతవరకు అంతవరకు మా లిమిట్స్‌లో ఉంటామండి. మా ఫాదర్ అంటే మాకు భయం ఉంటుంది. ఏమవుతుందా అని ఒక భయమైతే ఉంటది. అందుకే చూసారా అండి అలాగా ప్లాంట్ అలా వేసేస్తున్నారు. ఇలాగే వేసేసారు. ఒకటి ఫస్ట్ డే 2 ఎకరాస్‌లో స్టార్ట్ చేశారండి. మార్నింగ్ 6 ఏఎం టు ఆఫ్టర్‌నూన్ 1 పీఎం వరకు ఉంటారు. వాళ్ళకి 700 జెంట్స్‌కి కానీ ఎక్స్టెండ్ చేస్తామని అన్నారు. మా ఫాదర్ 1 డేలోనే కంప్లీట్ అవ్వాలి అనేసరికి ఎక్స్ట్రా 300 అండి జెంట్స్‌కి. ఇవి చూసారా ఇవి పునర్వసు చెట్లేసారండి ఈసారి. మా అమ్మ దగ్గరుండి చెప్తున్నారు వాళ్ళకి ఉండాలండి వర్కర్స్ వెనకే. ఇప్పుడు చూసారా అలా రెడ్ చిల్లీ అలాగొస్తాయి. పండాక తీసేస్తారు. మిరపకాయలు పండాక అలాగా ఆ కలర్‌లో వచ్చేస్తాయి రెడ్‌గా. ఎక్స్టెండ్ చేయమంటే జెంట్స్‌కి 1000 అండి. లేడీస్‌కి 600 అలా ఈవినింగ్‌కి ఆ 2 ఎకరాస్ కంప్లీట్ చేసేసుకున్నారు. నెక్స్ట్ డే అలాగా అంటే బ్రేక్‌ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేశారండి మా ఫాదరు. 40 రూపీస్ అలా 7 మెంబర్స్‌కి. డ్రింక్స్ వాళ్ళు ఈవినింగ్ స్నాక్స్ కోసం కూల్ డ్రింక్స్ అడిగారు. అవి కూడా తీసుకొచ్చి ఇచ్చారు. అవి ఎక్స్ట్రా అండి. అవి మా ఫాదరు వర్కర్స్ హ్యాపీగా ఎళ్ళాలి మనకి బావుంటుంది అని చెప్పారు. మా మదర్ చూసారండి ఏది చేసినా మాకు తెలుసు చిన్నప్పటి నుండి ఏ పంట స్టార్ట్ చేసినా వరి నారు వేసినా, పంట వేసేటప్పుడు, నాటు వేసేటప్పుడు పూజ చేస్తారు. ఏ మిరప వేసేటప్పుడు ఏ పంట స్టార్ట్ చేసినా పూజ చేస్తారు. అది ఈవినింగ్ ఎంత టైం అయినా మేము 6కి అలా వచ్చేవారండి మా మదర్ పొలం నుండి. అప్పుడు మాకు ఫుడ్ వండి మాకు పెట్టి తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి దీపం పెట్టే ఇప్పటికి కూడా దీపం పెడతారండి. మా మదర్ దీపం పెట్టాకే తింటారు ఎంత టైం అయినా కానీ. ఆ హ్యాబిట్ కిడ్స్ కూడా అంతే అండి. మనం చేసేది అప్పటికప్పుడు చేయకపోయినా ఫ్యూచర్‌లో వాళ్ళ దగ్గర ఎఫెక్ట్ మనకు కనిపిస్తూ ఉంటుంది అని అనిపిస్తది. ఇవన్నీ పెట్టుకున్నారు. ఈ అమౌంట్ అంతా వర్కర్స్ గురించి అంత ఆలోచిస్తారు. డాటర్స్ గురించి ఆలోచిస్తారండి ఇంకా మా ఫాదరు. ఏం అడగరు ఎప్పుడు కూడా. అలాగే నెక్స్ట్ డే కూడా
ఫైవ్ మెంబర్స్ జెంట్స్, 5 మెంబర్స్ లేడీస్. 5000 జెంట్స్‌కి, లేడీస్‌కి 600 కాబట్టి 3000 అంటే మార్నింగ్ 6 AM టు 6 PM వరకు చేశారు కాబట్టి 8000 అయింది. టోటల్‌గా 2 డేస్‌కి 13,800 అవుతుందండి. ఈ మామిడి చెట్లన్నీ వేయడానికి 4.7 ఎకరాస్‌కి 13,800 అయింది. చెట్లు 200 పునర్వాసు చెట్లేసారండి. అంతే పురుగు రాకుండా ఉండటం కోసం. అవి చాలా 4 ఇయర్స్ మేము మా ఫాదర్‌ని ఆపామండి తీసేయకుండా. చెట్లు తీసేయాలని అనుకున్నారు. ఆ పురుగు ఎందుకొచ్చిందో అలా వచ్చిందండి. లాస్ అయింది. ఏమి ఇన్‌కమ్ రావట్లేదు. అయినా కానీ మా ఫాదర్‌కి ఐ ప్రాబ్లమ్ ఉంది అని మాకు భయమండి. అంటే అలా ఉంది జాగ్రత్తగుండాలి అని. మా ఫాదర్ అలా ఏం కేర్ చేయరండి. వర్క్ చేస్తూ ఉంటారు. ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు. ఏదన్నా అనుకుంటే అది కంప్లీట్ చేసేంత వరకు ఆ డేస్ అలాగే స్ట్రిక్ట్‌గా ఉంటారు. అందుకే భయం. మా ట్విన్ సిస్టరు, మా ఫాదర్‌కి మాకు భయం ఉంటదండి. ఇప్పుడైనా ఏమన్నా చెప్పాలన్నా కానీ, ఏం చెప్పినా గానీ మేము కరెక్ట్‌గా ఉంటారు కాబట్టి మా ఫాదర్‌కి ఒక ఆన్సర్ కూడా మేము చెప్పం. కానీ మేము ఆపామండి. మా ట్విన్ సిస్టర్ నేను 4 ఇయర్స్ అసలు వద్దు నాన్న ఇన్‌కమ్ రాకపోయినా ఏం కాదు అని చెప్పాము. ఎందుకంటే హెల్త్ ఇంపార్టెంట్ కదండీ! మన ఫాదర్స్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి అందుకని అలా చెప్పాము. అయినా కానీ మా ఫాదరు ఆలోచిస్తారు కదండీ! అలాగే అవి కట్ చేపిచ్చేసారు చెట్లు. ఎక్కువ పురుగొచ్చేదండి డౌట్. అయినా మాకు పంపించేటప్పుడు కూడా మామిడి పండ్లు అవి పంపించేవాళ్ళు కాదు మా ఫాదరు. వేరే దగ్గర కొని పంపించేవాళ్ళు. ఇప్పటికి కూడా మా ఫాదర్ అవి జ్యూస్‌కేసేసేవాళ్ళంట. వేరే వాళ్ళకి అమ్మేసేవాళ్ళం తోటలు. వాళ్ళే చూసుకునేవారు. అవి జ్యూస్‌కేసేవాళ్ళు. అందుకే ఆ మామిడి పండ్లు రిలేటెడ్ ఆ జ్యూస్‌లు ఏం తాగరు మా ఫాదర్. మాతో కూడా చెప్తారు తాగొద్దు అనని. అంటే ఆ జ్యూస్‌కెళ్ళిపోతాయి కాబట్టి అందులో అవి ఉంటాయి అనని. ఎవరికీ ఎఫెక్ట్ ఉండకుండా ఉండాలి అనని అవి కట్ చేపిచ్చేసారండి తోట. నెక్స్ట్ అందుకే అవేసేసారు. ఇలా కొబ్బరికాయ కొట్టిపిచ్చారండి. 2 తోటల్లో స్టార్ట్ చేసేటప్పుడు అలా కొట్టిచ్చారు. దక్షిణ 116 అలా పెట్టారు. 2 దగ్గర పూజ చేసేటప్పుడు. ఇలా ఉంటాయండి. చాలా బోర్న్ బేబీస్ లాగా ఎలా పెంచుకుంటారు, జాగ్రత్తగా పెంచుకుంటారు. అందుకే ఇవి కంప్లీట్ అయ్యేంత వరకు మా ఫాదరు, మదరు వాళ్ళ వెనకే ఉన్నారు. వీటికి ఏమి ఎఫెక్ట్ అవ్వకుండా జాగ్రత్తగా కంప్లీట్ చేసిచ్చారు. టోటల్‌గా 40,000 అయిందండి. మిడిల్‌లో మా ఫాదర్ చెప్పారు. ఇలా నీట్‌గా అలా పూజ చేసి స్టార్ట్ చేశారండి అన్నీ. బెంగుళూరు కాయలని ఉంటాయండి. అవి జ్యూస్‌కి పంపిస్తారు. అవి 70 తీసుకున్నారు. అవి 160 రూపీస్. 11,200 ఆ 200 150 రూపీస్ అవి 30,000 టోటల్‌గా 41,200 అయిందండి ప్లాంట్స్‌కి. అవి తగ్గించి 40,000 ఇచ్చారు. అవి 40,000 ఇవి 13,800 టోటల్‌గా 53,800 అయిందండి. ఓన్లీ కూలీ. అవి ఫుడ్ గురించి ఏమి ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వన్ డే 1,700 ఇంకో డే 500 అలాగా అయినా కానీ అవి ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి ఆటోకి 500 అవి ఇంక్లూడింగ్ కాదు. అందరికీ అలా అవుతదని ఏం లేదు కాబట్టి టోటల్‌గా ఇంత అవుతుంది అని షేర్ చేస్తున్నాము. చూసారా అండి ఫైనల్‌గా వేశాక ఇలా ఉంది. చూసారు కదండీ! ఇలా వేశారు. కొంచెం డిస్టెన్స్ ఎక్కువ పెట్టి వేశారు. ఇలా బంతి చెట్లు అలా కూడా నాటుతారండి. రేగి చెట్టు, నిమ్మ చెట్టు కూడా ఎక్స్ట్రా తెచ్చి మా ఫాదర్ నాటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ అండి.